ఆశీర్వాదం నాయన తండ్రి అయ్యా మీ కృప నాయన నిత్యము మీ కృపలో బడి నడుస్తున్నాడు ప్రభు. ఎన్నడూ నాయన తండ్రి అయ్యా 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 మీరు నిత్యము నిలుస్తున్న అత్యున్నతమైన కృపకై వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభు. అవునైనా అవునైనా తండ్రి నిద్ర లేచింది మొదలుకొన్నాయన ప్రభు తన ప్రాణం అంతటిలో మీ కృప ఉన్నతమైన కృప అవునైనా ఉన్నతమైన కృపకై వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను ప్రభు. ఇదిగో తండ్రి మరి రానున్న దినాలంతా కూడా నాయన తండ్రి బిడ్డ నడిచే మార్గం అంతటిలో కూడా నాయన తండ్రి మీ నామానికి మహిమకరంగా నాయన తండ్రి బహుబలంగా నాయన తండ్రి అనేక జనులకి నాయన తండ్రి అయ్యా బిడ్డ ఆశీర్వాదకరంగా నాయన మీ కుమారుడిగా నాయన తండ్రి అయ్యా మరి ఎంతగా బలంగా వాడుకోవాలని మీరు ఆశపడుతున్నారు అంత నిండైన ఆశీర్వాదం నాయన మీ నుంచి కోరుకుంటున్నాం ప్రభు. అయ్యా మేము చెప్పే హ్యాపీ బర్త్డే కాదు నాయన మీరు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఘనంగా ఉంటది, అది తరతరములకే ఉంటది అయ్యా. అది మాకు విశ్వాసాల మౌల్యాలు కూడా నిలిచి ఉంటది ప్రభు. బ్రతిమలాడుకుంటున్నాం ప్రభు. అటువంటి నాయన మీ నిండైన ఆశీర్వాదం బిడ్డకి నాయన అయ్యా దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి పొందుకునే నామ పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. ఏది ఏమైనా చేసినటువంటి సహోదరి ప్రార్థన దేవునికి అంగీకారమగునుగాక. ఆమేన్. ఏది ఏమైనా ఇక్కడ మా బంధువులు ఉన్నారని చెప్పాం కదా, బంధువులు మమ్మల్ని మినిస్ట్రీ పెట్టిన తర్వాత వెన్నంటి ఉన్నా లేకపోయినా మీరు అందరూ ఉన్నారు నాకు బంధువులు మీరే. ఆమేన్. ఏమండి నేను ఎప్పుడు కూడా చర్చికి వెళ్తా ఉంటే ఆ చర్చ్ మానేసి రమ్మని ఎవరిని కూడా నేను ఇప్పటికీ కోరలేదు, నేను ఎవరిని కూడా కోరలేదండి. నన్ను మీరు నడిపిస్తున్న దేవుడైతే ఈ శారీరకంగా నడిపిస్తున్నది మీరే. ప్రజలు అందు గురించి మీ నిమిత్తమై దేవుడిని మహింపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. పాటలకు సిద్ధపడినటువంటి వారు సిద్ధపడ్డారా? అలాగైతే పాటలు పాడటానికి సమయాన్ని ఇస్తాను. ఇంకొక మాట మీకు తెలియజేస్తాను. కొన్ని మాటలు చెప్పాలి మీకు. ఆ మాటలు మొన్న నుంచి నేను చెబుదాం అనుకున్నా చెప్పలేకపోతున్నాను. మనం యానివర్సరీ చేస్తున్నప్పుడు గెస్ట్ స్పీకర్ని ఆహ్వానిస్తున్నాం. ఇద్దరిని ఆహ్వానించాం కదండి, 2 యానివర్సరీలకి ఇద్దరిని ఆహ్వానించాం. ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా వారానికి 2-3 రోజులు కుదిరినప్పుడు ఎవరొకరు ఒక్కో రోజు కనీసం తీసుకువెళ్లి వారికి విందు అనేటువంటిది ఏర్పాటు చేసి గౌరవించవలసిన అవసరం ఉంది సంఘస్థులుగా. నిజానికి వచ్చి అలా వెళ్ళిపోతా ఉన్నారండి. నేను కూడా మీకు ఎప్పుడు చెప్పలేదు నేను. ఎందుకనంటే మీకు కూడా సామర్థ్యం ఉందో లేదో, పిలిచే అవకాశం ఉందో లేదో, కనీసం అక్కడ లేకపోతే బయటకు కూడా తీసుకెళ్లి వారిని గౌరవించవచ్చు. ఇలాంటి పరిస్థితి మనం కలిగి ఉండాలండి. ఎందుకంటే మనం రప్పించిన సేవకుడు ఎవరి మీద ఆధారపడి ఉంటాడు? సంఘం మీద ఆధారపడి ఉంటాడు. అయినప్పటికీ సంఘం మీద ఆధారపడమని నేను చెప్పలేదు ఎప్పుడు. అది ఉన్న బాధ్యత ఏదో నేనే తీసుకుని నేనే సరి చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వారిని ఎక్కడ తిప్పాలంటే అటు తిప్పాలంటే ఎటు తిప్పాలంటే అటు తిప్పి అన్ని చేసేవాడిని. కానీ బాధ్యత కూడా కొంత తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు నన్ను పిలవమనేది ఎప్పుడు నేను కోరలేదు. మీరు కూడా నన్ను పిలవచ్చు. అవకాశాన్ని బట్టి రండి పాస్టర్ గారు ప్రార్థన చేసి కానుకల కోసం వచ్చేవాడిని కాదు నేను. అది గుర్తుంచుకోండి. ముందు కానుకలు పెట్టాలి పాస్టర్ గారు అని ఒకవేళ కొంతమంది ఆగిపోతున్నారేమో. ఆ కానుక ఎంత పెడతాము, కొని పెట్టినాను 5 రూపాయలు పెట్టినాను, నోరు మూసుకుని వెళ్తాను నేను. ఒకవేళ మీకు అనిపిస్తే అసలు ఏం పెట్టకుండా నేను ఎలాగాని పెట్టక్కర్లేదు. కానీ గౌరవించటం అనేటువంటిది ఒకటి మనం నేర్చుకోవాలండి. మనం కూడికలు ఎక్కడన్నా పెడుతున్నామా? ఎందుకని? నాకు లేరా బెడ్లో? ఎందుకని పెట్టట్లేదు? కారణం ఏంటి? ఎప్పుడైనా పరీక్ష చేసుకున్నారు మీరు? ఆదివారం వెళ్తున్నాం, ఇంతకు ముందు 2 రోజులు ఆన్లైన్ లో ఉండి అప్పుడు అవి కూడా అటెండ్ అవ్వట్లేదని మానేసాం. ఎవరో అటెండ్ అవ్వట్లేదు కదా, 2, 3, 4 అని. 4కి ఆన్లైన్ అయినా సరే అలాగే పట్టుకుని అలాగే ఎలాడుతూ వచ్చాం. ఆన్లైన్ లో కూడా రావట్లేదు. కనుక వీటిని చాలా జాగ్రత్తగా గమనించండి. ఏదేమైనా మరలా యానివర్సరీ చేస్తామా చేయమనేది దేవుడి నిర్ణయం. అది ఏమండి, మనం అనుకున్నంత మాత్రం చేసేయలేము, అనుకోనంత మాత్రం ఆగిపోలేము. కనుక ఏది ఏమైనా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కనుక గమనించండి ఆ మాట గమనించి నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే
ఎవరు బ్యాచులర్ అయినా సరే, బ్యాచులర్ అయినా కూడా వారిని గౌరవించి తీసుకువెళ్లి కనీసం తులమో పలమో కానుక పెడితే అలా వారు సంతోషించి మీ నిమిత్తమే ప్రార్థన చేసి వెళ్తారు. అది ఆశీర్వాదమా? ఆ 10 రూపాయలు పెట్టడానికి మనం చెయ్యానికి తీసుకుంటే వారిని నిజంగా 4 రోజులు ఇక్కడ వారు ఉన్నదానికి నిజంగా తెక్క డబ్బులు కూడా రావండి. అక్కడ వాడుకున్నా ఏం చేసినా, కానీ సంఘం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఎవరికి కూడా 50,000 అలా ఇవ్వకుండా పంపలేదు. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రండి, మీ యొక్క అన్న ప్రైతులడండి, రండి. పాస్టర్ గారు రాల్ సాల్మన్ అయ్య గారు వచ్చారు, దానియల్ అన్నయ్య గారు వచ్చారు. చాలా సంతోషం. రండి, ఇలా వచ్చేసేయండి, ఎదురుకు వచ్చేసేయండి. రండి. దేవునికి మహా కృప అని ఒక చైర్ తీసుకురండి. థ్యాంక్ యూ అని. అయ్యా రైతులండి. మరి సరే, మన సమయాన్ని కొంచెం కుదించుకుందాం. ఏదేమైనా మరి దైవజనులు వచ్చారు, వారి సంఘాలు ఉన్నాయి, వారి యొక్క ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, వారికి విశ్వాసులు ఉన్నారు. అయినా సరే ఈ యొక్క అల్పదాసుని వారు గుర్తించి ప్రేమించి మరి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారని ఇప్పుడే చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, నిండు పూర్వకమైన వందనాలు. మరి చెరొక గ్రీటింగ్స్ వారు మరి చేస్తారు. అన్న సాల్మన్ గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడు నా తరపున, కుటుంబం తరపున, సోనాపూర్ సంఘం తరపున, మరి దైవజనులు మా సహవాసాల తరపున నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అయ్యగారు దైవజనుల మరి పుట్టినరోజు సందర్భంగా ఈ స్థలానికి మరి వచ్చి గ్రీటింగ్ తెలపాలని ఉద్దేశం ఏంటంటే, దానిలయ్య గారు మాది చాలా మంది ఒక దైవజనుడిది ఎవరిదన్నా ఒక పుట్టినరోజు మొబైల్లో వస్తే ఆ మొబైల్ ని అందరు చెప్పేస్తున్నారు, వందలు అది నిండిపోతున్నది. కానీ ఒక కాల్ చేసి దూరం ఉన్న వాళ్ళకు వీలైన వెళ్ళి పరామర్శించి ఏదన్నా వస్తువులు ఇచ్చి ప్రార్థన చేసేస్తే అది దైవంగా ఉంటుంది. అది పాస్టర్ అసోసియేషన్ ప్రారంభించాలని అనుకున్నాం, అయ్యగారు ప్రారంభిస్తున్నాం. కాబట్టి వీలైన వాళ్ళ కలుసుకోవడం ప్రేమ పెరుగుతుంది. వాట్సాప్ సేవలు కావమని దేశం ప్రాంతంలో అన్ని విడిచిపెట్టి మనం సాక్షులు ఉండాలి. అయితే వందనాలు. అయ్యగారు సందర్భంగా మరి తెలుగు క్రైస్తవ స్వార్థ సోనపూర్ తరఫున అజ్మాను అజ్మాలేను మరి అబుదాబి సజ్జా తరఫున శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అజ్మాన్లో అయినా సరే అయ్యగారిని దర్శించడానికి వచ్చారు. కాబట్టి దైవజనులుగా ఆయుష్ అనేది మనిషి తలంపులలో, ఆలోచనలు, జ్ఞానము లేదా టెక్నాలజీ అనేక రకాలైనటువంటి పరిస్థితులు పెరిగినప్పటికీ కూడా ఏ మానవుడు బాధ అమ్ముకోవడం గాని, ఆరోగ్యాన్ని కొనుక్కోవడం గాని, మనకున్న పరిస్థితులు ఎవరికన్నా అప్పియడం గాని కుదరదు. దేవునికి స్తోత్రం. అది దేవుని నుంచే కలగాల. ఎలా కలుగుతుంది అని అంటే మీకు తెలుసు, దేవుని బైబిల్ వారికి దేవుడు ఆయుష్ ఆరోగ్యం ఇస్తాను, నీ పిల్లలను చూపిస్తానన్నారు. ఇది ఎవ్వరు ఏ డాక్టరు ఎవ్వరు ఏ పరిస్థితిలో చేయరు. కాబట్టి దైవజనులుగా అయ్యగారు కూడా ఇలాంటి జన్మదినాలు జరుపుకొని సంఘానికి మీకు ఒక తండ్రిగా ఉండిగా అనేక ఆత్మలు కట్టబడి దేవుని రాజ్యంలో మరి మీ అందరినీ కూడా కానీ పుట్టిన రోజులుగా దేవుని రాజ్యంలో చేర్చుకున్నాడని ఒక దినంగా ఉన్నదని కడవరి దినం ఉన్నాం. కాబట్టి మా తరపున ఎక్కువ సమయం తీసుకోకుండా మరి నా వలన నీకు దీర్ఘాయుష్ కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును, నీకు మరొక దయాకిరీటము నేను ఇచ్చిన దేవుడు చెప్పాడు. కరోనా పరిస్థితులు చాలా మంది చనిపోయారు, సేవకులు కూడా ఇక్కడ చనిపోయారు, సేవకురాళ్ళు చనిపోయారు,
ఇక్కడ చనిపోయిన ఇండియా కూడా పంపలేరు, ఇక్కడనే చేశారు. కారణం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని నేర్చుకుంటా. అలాంటి కృప, ఆయుస్సు, ఆరోగ్యము వారికి, వారి కుటుంబాలకు, వారి పిల్లలకు, సంఘానికి, మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ మేము ప్రార్థన చేస్తానని చెప్తూ ఈ పుట్టినదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు దీవించును గాక. చాలా సంతోషం. సాల్మన్ అన్నగారికి మరి నేను చాలా కృతజ్ఞుడిని. ఆయన సీనియర్ పాస్టర్ అండి. మేము తర్వాత సేవలోకి వచ్చినటువంటి వారు, వారికంటే బాగా జూనియర్ నేను. అయినప్పటికీ నన్ను ప్రేమించి మరి సంఘాన్ని ప్రేమించి చక్కగా వారి యొక్క మాటలు తెలియజేశారు. వారికి నిండు పూర్వకమైనటువంటి వందనాలు. మరి ఈ కార్యక్రమం నాతోనే మొదలు పెడుతున్నారట. పాస్టర్స్ అసోసియేషన్ ఉంది ఇక్కడ. ఈ పాస్టర్స్ అసోసియేషన్ లో దగ్గరికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పాలని చూసారా, ప్రార్థించి రావాలి. ఈ ఆశ ఎవరికి ఉంటదండి? చాలా మంది ఉన్నారు, ముక్కి లేని వాళ్ళు ఉన్నారు. వారి కారణం వీరిలో పెట్టారమ్మంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్న దానియేల్ గారు కూడా కొంత గ్రీటింగ్స్ చెప్తారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ వచ్చిన పరిశుద్ధులందరికీ, దైవజనులకు నా వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరు బాగున్నారు కదండి? ఈరోజు 10 గంటలకు చూశాను నేను. మా ప్రియులు, మీ ఆత్మీయ నాయకులు 10 గంటలకు చూశాను. ఈరోజే తెలుగు క్రిస్టియన్ ఈ పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని కూడా ఈరోజు కమిటీలో ఉన్నటువంటి ఇద్దరిని ఎందుకో నేను ఆ పాస్టర్ గారిది మొదలు ఎవరు పెట్టారు నాకు అంత గుర్తులేదు కానీ ఫ్రీలో అయితే పూజారి నుండి పెట్టారు. చూడగానే సంతోషించాను. ఎలాగైనా సంఘానికి వెళ్ళి అయ్యగారికి విసిట్ చెప్పి రావాలి అని. తర్వాత ఆరాధన అవగానే అయ్యగారితో మాట్లాడగానే వెళ్ళొద్దాం. వారు మాట్లాడుకున్నది నాకు తెలియదు. ఈ పాస్టర్స్ అసోసియేషన్ చాలా తక్కువ అవుతుంది, సమయం ఉండదు. వారు మాట్లాడుకున్నది నాకు తెలియదు కానీ నా హృదయంలో పుట్టినటువంటి ఆలోచన అయ్యగారితో చెప్పారు. ఎవరైనా చదవగలిగిన మరచుకుడు కానీ నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. ఆత్మలకు దైవజనులకు ఇస్తున్నటువంటి దేవుని యొక్క మాట. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరన్నా జరుపుకోవాలని సామెతల గ్రంథము 9:11 అంటే జ్ఞాపకం చేసినట్లుగా నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఆ రీతిగా మనమందరం దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి, వారికి శుభాశిస్సులు తెలియపరచాలి. ఇంకొంచెం నాయకులానికి ఇలాగే ఉంటారు. మా దగ్గర మీరు జీవించే సంవత్సరాలు అధికములగును, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అంటాడు. కీర్తనలో తెలియపరుస్తాడు. సంవత్సరముల దయ కిరీటమును నీకు ధరింపజేసి ఉన్నాను. ఇవన్నీ కూడా ఎందుకొరకు ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని తెలియపరుస్తున్నాడంటే ఆయన పని కొరకు వాడుకోవడానికి కొరకై. ఆయన చెప్పిన దైవసేవకులు ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి మీకంటే రెండంతల సంఘము కావాలి. యోబు ఆశీర్వాదం పొందినట్లుగా దైవజనులు కూడా ఆశీర్వదించబడాలి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ పుట్టినరోజు వరకు మనకు ఈ ఆలు కాదండి, ఇంతకంటే రెండింతలు ఉండాలి. అలాగా ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పడానికి సరిపోదు, చెబితేనే సరిపోదు, మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. చెప్పవలసుకున్నది ఏంటంటే దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనుషులు మరిచిన
తల్లిదండ్రులు మరిచిన, తోబుట్టులు మరిచిన నేను నిన్ను మరువను అంటున్నాడు. ఈ సంవత్సరం నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన నిన్ను మరువడని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన పరిచర్లో ముందుకు సాగుతూ ఉంటే నిన్ను విస్తరింపజేస్తాడు, శాఖోపశాఖలుగా వర్ధిల్లింపజేస్తాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ఎవాంజలికల్ దైవజనులకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను. మమ్మును దాచిన దేవా స్తోత్రము. పగలు రేయి కరుపాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, అనాది సంకల్పము చొప్పున ఆదాం అవ్వలకు తోడుండి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకుని ఆ యొక్క వంశావళి ప్రకారంగా ప్రభా మేము నోవాహు సంతానం నుండి, అబ్రహాము వంశం నుండి, యాకోబు గోత్రము నుండి యూదాగా చేసిన ఆ పరంపర వంశములు వీరి యొక్క తల్లి తండ్రిని ఏకం చేసి అయా వీరి సంతానం ఇచ్చి మరొకసారి ప్రభానికి రత్నరాజు గారికి మరొక తోడుగా సతీమణిచ్చి ఈ విధంగా కుటుంబాలుగా కట్టబడి ఈ సంవత్సరము నూతన సంవత్సరాన్ని అనుగ్రహించి ప్రభా జన్మదినాన్ని జరుపుకున్నటకు 49 పూర్తయి 50 ప్రభా సునాద సంవత్సరానికి గుర్తుగా ఇశ్రాయేలు ప్రజలకు 50 సంవత్సరాలు పూర్తయినప్పుడు సునాద సంవత్సరాన్ని జరిపి బూరెలుగా ఊది మీరు అందరూ కూడా కొమ్ములు ధరించి ఒక ఉత్సవాన్ని చేయుండ్రి అనేటువంటిది సునాద సంవత్సరమును సంపూర్ణ చేసినట్టుగా ప్రభా ఈ 50 సంవత్సరాలు అడిగిపెట్టినగా సాగిపోవుటకు ప్రభా నీ ఆత్మ నీ శక్తి
ఆదరణ, బలము, వివేచన, జ్ఞానము, ధైర్యము, పరిశుద్ధాత్మ, నిబ్బరము కలిగి ముందుకు వెళ్ళి అయా అనేకులకు మాదిరి కుటుంబంగా ఉండి ఆశీర్వాదం దయచేసి నీ దాసులుగా ఈ యొక్క కేకును కట్ చేస్తుండగా ప్రభా, దానిలో ఉన్న మాధుర్యాన్ని ప్రభా, మన జీవితాన్ని అనేకులకు పంచుటకు నీ కృప ఉంచి అనేక కుటుంబాలుగా కట్టబట్టకు సంఘాన్ని దీవించటకు వారిని, వారి తల్లిదండ్రులను, వారి వంశాన్ని, కుటుంబాలని అందరినీ దీవిస్తూ ఈ నూతన సంవత్సరంలో దానికి సూచనగా నీవు ఇచ్చిన దీర్ఘ ఆయుష్ను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ కేకు కట్ చేస్తుండే నీ కృపాక్షేమతో దీవించి ఆశీర్వాదించుమని యేసు క్రీస్తుల వారి అతి శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. Birthday to you, happy birthday to you, happy birthday to you, dear son. Happy birthday to you, to you, many long life to you. No, mama ko beto. God bless you. ఇంతకాలం అంట పవలే దాచిన దేవా నీకే స్తోత్రము, మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, గడచిన కాలం కృపలో మమ్మును దాచిన దేవా నీకే స్తోత్రము, తన పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చెప్పండి దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి పైకి లేచి నిలబడండి. చాలాసేపు అయింది కూర్చుని. అందరూ లేచి నిలబడండి ఒకసారి. దేవుడు మనం తలంచినటువంటి తలంపులు ఆయన కలిగి ఉన్నాడండి. నిజానికి వారు ఎక్కడో అజ్మాన్ నుంచి వచ్చి అనుకోండి దగ్గరగా, అంత దూరం నుంచి వచ్చి ఈ అల్పదాసుడిని మరి ప్రేమించి చక్కగా ఈ కార్యక్రమాన్ని చేశారు. వారికి ఎప్పుడు నేను రుణస్తుల్ని. దేవుడు వారిని, వారికి ఇచ్చిన పరిచర్యను, వారి కుటుంబాలను కూడా దీవించాలని మరి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రసాద్ గారు వచ్చి చిన్న ప్రార్థన క్లుప్తంగా త్వరగా రావాలండి, 4 అయిపోతుంది, చాలా సమయం. ప్రసాద్ గారు పేరు మార్చుకున్నారేంటి? రండి, రావాలి త్వరగా, టైం లేదు, అసలు టైమే లేదు, రావాలి త్వరగా. చిన్న ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన ఆయన, ఇదిగానైనా ఇంతవరకునైనా మేము ఎంతో మరి సంతోషంగానైనా మరి పాస్టర్ గారి పుట్టినరోజు సందర్భంగానైనా మరి దైవజనులు వచ్చారనైనా మరి వారు దీవించి నైనా మరి మంచి గ్రీటింగ్స్ ఇచ్చినైనా
అలాగే మరి కేకు నైనా కట్ చేసి వారు ఎంతో ప్రేమతో నైనా మరి ప్రేమ పంచి నేను మమ్మల్ని అందరినీ సంతోషంగా నేను మమ్మల్ని పలకరించి వారు వెళ్ళారు ప్రభా. మరి వారి ప్రయాణం అంతట్లో తోడేయండి. మరి ఇంకా జరగవలసిన మరి కార్యం అంతట్లో మీరు తోడండి. మరి ఈ చిన్న ప్రార్థన ఈ పాసనలు చేర్చుకోమని యేసే నామములో అడుగుతున్నాను ప్రభా, ఆమేన్. హలో, కూర్చోండి, అయిపోయింది కదా. దేవుని నామమునకు స్తోత్రం అండి. కూడి వచ్చిన మీకు అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా నేను దయచేసి వినండి. సాక్ష్యాల సమయంలో నేను యాక్చువల్గా కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నాను, కానీ సరే అనుకున్నాను, కానీ సమయం పరిగెత్తి వెళ్తుంది. మరి వాళ్ళు కూడా వచ్చి మరి చెప్పారు గ్రీటింగ్స్. నేను కూడా కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను. మరి పాస్టర్ గారు అయితే మరి వారి యొక్క ఎక్కడ జన్మించారు, వారి కుటుంబం గురించి చెప్పారే, కానీ మరి నేను పాస్టర్ గారితో గడిచిన 2 సంవత్సరాలు నేను ఆయనకు కొంచెం దగ్గరలో ఉన్నాను, ఆయనతో ఉన్నాను. కాబట్టి కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలనుకున్నాను. మరి పాస్టర్ గారు మరి నేను ఇంతకుముందు చెప్పేవాడిని, చాలామంది లోకంలో ఒక సామెత ఉందండి, సముద్రాన్ని ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేరు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, కానీ సంఘాన్ని లేరు. నేను అది మాట చెప్పాను, మీకు గుర్తుంది, సంతోషం. కానీ సంసారాన్ని ఈదొచ్చు కానీ సంఘాన్ని ఈదలేమండి, చాలా కష్టము. సంఘం విషయంలో అంటే చాలా బాధ్యతలు ఉంటాయి. కాబట్టి కొన్ని నాకు తెలిసిన మట్టుగా నేను పాస్టర్ గారి దగ్గర చూశాను కాబట్టి చెప్తున్నాను. కానీ చాలా ప్రయాస అంటే సంఘం విషయంలో పాస్టర్ గారు ఒకసారి నాకు ఫోన్ చేసి తన కుమారుడు ఇట్లా నీట్ ఎగ్జామ్లో మరి ఫ్రీ సీట్ వచ్చింది డాక్టర్ విషయంలో అంటేనే నేను ఒకటే మాట అన్నాను, పాస్టర్ గారు మీరు ఎప్పుడు నేను సంఘంలో కుటుంబం గురించి మాట్లాడేది నేను ఎప్పుడు వినలేదు. ఎప్పుడు సంఘం గురించి వాళ్ళ గురించి వీరి గురించి మాట్లాడేవారు. మీరు ఎప్పుడైతే దేవుని గురించి మీరు ఆలోచిస్తున్నారో దేవుడు మీ కుటుంబాన్ని ఆలోచించాడు. నిజంగా దేవుడు మనము దేవుని పరిచయలో ఉన్నామంటే మనము కుటుంబాన్ని కూడా చూడలేదు పాస్టర్ గారు, పిల్లల విషయం కానీ ఎవరి విషయం కానీ. మరి దేవుడు మరి వెనక నుంచి తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అనేది నేను చాలా సంతోషపడ్డాను. నిజంగా మరి పాస్టర్ గారు ఈ యొక్క సేవ పరిచయలో మాత్రం నిజంగా అలుపెరగని పరిచయం చేశాడండి, చాలా త్యాగంగా చేశాడు. నేను కొన్నిసార్లు పాస్టర్ గారితో కూడా అన్నాను, పాస్టర్ గారు మీరు కొద్దిగా కఠినంగా మాట్లాడతారు, మీరు మాటలు కూడా కొంచెము సాఫ్ట్గా మాట్లాడాలంటే లేదనందు. నేను మనుషులకు నేను భయపడను, కానీ నేను దేవునికి భయపడాలి. నిజమేనండి, ఎందుకంటే గర్దింపు అనేది తప్పు చేస్తున్నప్పుడు దాన్ని ప్రోత్సహించడం తప్పది. ఏదైనా మనలో ఏదైనా లోపం ఉన్నప్పుడు ఏదైనా దేవుని విషయంలో ఆయన సూటిగా మనుషులు రాకపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం పరిచయలో నేను అటువంటి నేను కాంప్రమైజ్ కానన్నాడు. నిజమే, నేను అనుకున్నాను అబ్బాయి ఏంటబ్బా ఇట్లా ఉంటే కష్టమే అనుకున్నాను, కానీ దేవుడు ఆశ్చర్యరీతిగా మరి సంఘాన్ని ఇంత బలపరుస్తున్నాడు అంటే నిజంగా మరి పాస్టర్ గారి యొక్క ప్రార్థన, ఆయనకున్న విశ్వాసము చాలా గొప్పదండి. ఎందుకంటే 2 సంవత్సరాలుగా ఎంత ప్రయాసపడుతున్నాడంటే సంఘం గురించి ఎవరు ఫోన్ చేసినా వాళ్ళ దగ్గరికి పోవడము, అంతేకాకుండా ఎయిర్పోర్ట్ విషయంలో కానీ వ్యక్తిగతంగా వాళ్ళకి పోయి ప్రార్థనలు చేయడం కానీ, అర్లీ మార్నింగ్ అండి ఎంత రాత్రుల్లో 12-1కి పడుకున్నా కానీ ఉదయాన్నే లేచి మరి వాట్సాప్లో వాక్యాన్ని పెట్టడం కానీ, మరి జూమ్ మీటింగ్స్ కానీ, మరి హోల్ నెట్ ప్రేయర్స్ కానీ, ఇటువంటి విషయాల్లో మరి సమయం ఉండదండి. మనకు ప్రార్థన చేసుకోనికి సమయం ఉండదు, కానీ మరి కుటుంబ విషయాలు అటు మన డ్యూటీ విషయాల్లో కానీ ఎంతో మరి ప్రయాసపడుతున్నాడు. అంటే నిజంగా దేవుడు ఆయనకు ఇంత మంచి మనసు ఇచ్చాడు. నిజంగా అటువంటి కాపరి కలిగి ఉంటాం మనం నిజంగా ధన్యులమండి. ఎందుకంటే మనం ఆయన గురించి ప్రార్థించేవారికి ఉండాలి. సంఘం విషయంలో మరి ఆయన నిత్యము పాటుపడుతున్నాడు. ప్రతి ఒక్కరి విషయంలో ప్రార్థన చేయడం కానీ, చాలామందికి డబ్బులు కూడా సాయం చేశాడు. ఆ విషయంలో కూడా నేను ఎరుగుదును. మన సంఘ యొక్క చర్చి విషయంలో కూడా ఆయన సొంతంగా ఖర్చులు పెట్టుకుని డబ్బులు మరి సంఘాన్ని నడిపించడం జరిగింది. అంతేకాకుండా ఎంతోమందితో అవమానాలండి, చాలా భయంకరంగా మాట్లాడినారు. అది నాకు తెలుసు. ఆయనను చాలా విధాలుగా మాట్లాడని మాటలు కూడా మాట్లాడినారు. అయినప్పటికీ ఆయన వెనుకంజ వేయలేదు. అంతా దేవుడికి అప్పచెప్పాడు, ముందుకు సాగిపోతున్నాడు. కాబట్టి నిజంగా ప్రతి ఒక్కరూ మరి ఆయన ఇంత 49 సంవత్సరాలు కాచి కాపాడినాడు. మరి 50 సంవత్సరాలు ప్రవేశించినప్పుడు మరి దేవుడు
మరి ఈ యొక్క సంఘంలో మరి ఎంతో మరి భారంగా పనిచేస్తున్నప్పుడు కానీ మనం అందరము ప్రత్యేకంగా ఆయన గురించి ప్రార్థించవలసి వారు ఉన్నాం. నిజంగా మరి అలాగే పాస్టర్ అమ్మ కూడా చాలా విషయాలు చెప్పాలి. ఎందుకంటే పాస్టర్ గారు ఈ స్థితిలో ఉండడం కారణం పాస్టర్ అమ్మనే. మరి పాస్టర్ అమ్మ సపోర్ట్ లేకపోతే పాస్టర్ గారు ముందుకు రాలేరు. కానీ ప్రతి ఒక్కరి విషయంలో సహనం ఓర్పు కలిగి సంఘ విషయంలో కానీ ఎన్ని విషయాలు అయినప్పటికీ కూడా మరి ఆమె కూడా సహకారి ఉన్నారు. కాబట్టి వారిద్దరికి నా ప్రతికొందలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మాటల్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదామండి. ఆనంద్ గారు చెప్పిన సాక్ష్యం మీరు విన్నారు, అదొక సాక్ష్యమే. నిజంగా అందరూ లేచి నిలబడమంటే కొందరైనా ఏమన్నట్టు నిలబడుతుంది? అందరూ లేచి నిలబడమంటే అందరూ లేచి నిలబడటమే. చాలా వరకు ఇక్కడ చెప్పిన మాటలు నా పుట్టినరోజు కదా అని నేను సంతోషంగా ఏమి పెద్ద మిమ్మల్ని ఎత్తిపట్టే పరిస్థితి ఉండదు. వినండి, పుట్టినరోజు అయిన డైలీ పుట్టినరోజే నాకు. ఉదయాన్నే లేస్తున్నానంటే ఏంటి అర్థం? అంతే, ఏసు రక్తమే జయం చెప్పండి. కనుక అక్కడో మీటింగు ఎక్కడో మీటింగ్ అలా పెట్టకండి. మీటింగ్ ఒకటే ఇది. మరలా అక్కడ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ లైవ్ వెళ్తూ ఉంది. ఒక లైవ్ ఒక రికార్డింగ్ ఏదో ఒకటి వెళ్తే ఆ మాటలన్నీ అందులో రికార్డ్ అవుతూ ఉంటాయి. లైవ్ వెళ్తుందంట, చూసారా? కనుక చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కనుక ఇంతవరకు చెప్పినటువంటి మాటలను బట్టి, చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి మనం దేవుణ్ణి మహింపరిచాం. మరి ఈ దినాన్న ప్రత్యేకమైనటువంటి పాటలు ఇవ్వలేకపోతా ఉన్నాం. సమయం అయిపోతా ఉంది, పరిగెడతా ఉంది. వచ్చే వారం మీరు ఎవరైనా చెప్తానంటే కొన్ని సూచనలు సలహాలు చెప్పడానికి కావాలంటే కొన్ని ఆపేసి ముందే ఇస్తాను, మీరు చెప్తారు. కానీ ఈ సమయంలో వాక్య పరిచర్యకి వెళ్ళే ముందు ఆరాధన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. వాక్యం అనేటువంటిది మన జీవితాలను మారుస్తుంది. వాక్యం అనేటువంటిది మన బ్రతుకులను మారుస్తుంది. వాక్యం అనేటువంటిది మనలను దేవుని యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది. ఆమేన్. ప్రార్థన కూడా అంతే. ప్రార్థన కూడా ఒక ఆయుధంగా నిలబడాలి. ప్రార్థన కూడా ఒక మనకి అండగా నిలబడాలి. ఆ నిలబడాలంటే ప్రార్థనలో ఉన్నప్పుడే మనతో దేవుడు మాట్లాడతాడు. రైట్, కూర్చో కూర్చో అక్కడ. రైట్, మళ్ళీ లేసవా నీ గడిపోతాయి దెబ్బలు. రైట్. కనుక అందరం రెండు చేతులు పైకెత్తి చక్కగా ఆరాధన చేద్దామండి. మన తలంపులు, మన ఊహలు, మనకున్న ప్రతి ఒక్క అవసరత అన్ని కూడా పక్కన పెడదామండి. దేవుడు మనల్ని దర్శించాలి. ఈరోజు ఆయన వాక్కుతో దర్శించాలి. నేను గొప్పవాడినని ఎప్పుడు కూడా ఆయన ముందు అనలేదండి, మీ ముందు కూడా అన్ను. అలాగే దేవుడు గొప్పవాడు, నన్ను సృజించిన దేవుడు గొప్పవాడు, నన్ను బ్రతికించిన దేవుడు గొప్పవాడు, మనలందరినీ ఈ రీతిగా సంఘముగా కట్టిన దేవుడు గొప్పవాడు. కనుక అయ్యా గొప్ప దేవుడు అని ఆరాధించడానికి నాకెంత గొప్ప భాగ్యం కలిగించమని అందరూ రెండు చేతులు పూర్తిగా ఎత్తాలండి. చక్కగా ఎంతవరకు చాచగలుగుతామో అంతవరకు చాచాలండి. సగం చేతులు ఎత్తితే సగమే ఆశీర్వాదం, సగమే విజయం. సగము ఎత్తడం అనేటువంటిది కాదు, పూర్తిగా సంపూర్ణంగా ఎత్తగలిగితే ఆయనను మనము దేవుని ఆరాధన చేయగలిగినటువంటి వారంగా ఉంటాం. యేసు నీకు వందనాలయ్యా, నువ్వు సర్వోన్నతుడు నాయన. స్వరం ఎత్తాలండి, చక్కగా స్వరం ఎత్తి ఆరాధన చేయాలి. స్వరం ఎత్తాలి, మీరు స్వరం వినబడాలి. మీరు దేవుని ఏమని ఆరాధించాలనుకుంటున్నారు, ఏమని ఘనపరచాలనుకుంటున్నారు, ఏమని ఆయనను సంబోధించాలనుకుంటున్నారు, ఏమని ఆయనను పొగడాలని అనుకుంటున్నారో ఆ రీతిగా మీరు యొక్క స్వరాన్ని వినిపింప చేయండి. నాయనా గొప్పవాడా మీకు స్తోత్రాలు, ఆదరణకర్త మీకు స్తోత్రాలు, సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా స్తోత్రాలు, జీవాధిపతి మీకు స్తోత్రములు, సజీవుడా మీకు స్తోత్రములు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిలో ఉన్నవాడా మీకు స్తోత్రములు, ఉన్నవాడు అనువాడమైన దేవ మీకు స్తోత్రములు. నాయన మీ కృప గొప్పది, మీ కృపను ఆశ్రయిస్తున్నాం, మీ శక్తిని ఆశ్రయిస్తున్నాము నాయన. తండ్రి, ఓ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని దేవదూతల చేతను నలుగురు పెద్దల చేతను ఆరాధించబడుతున్న దేవా మీకు స్తోత్రములు నాయన. యేసు మీకు వందనాలు. కనుక ప్రభు మిమ్మల్ని ఆరాధించడానికి మేము వచ్చాం, మిమ్మల్ని ఘనపరచడానికి వచ్చాం. మీరు మాతో మాట్లాడి బలపరచునైనా నీవు స్వరము వినిపించే దేవుడవు, నీవు మమ్మలను దర్శించే దేవుడవు, నీ కృపను ధారాళంగా విడుదల చేసే దేవుడవు. కనుకనైనా మీ సన్నిధిలో మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. యేసు మీకు వందనాలయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం
నీడను కూడా నీడని నువ్వు సర్వకృపానిధియగు దేవుడవనైనా, నువ్వు సర్వోన్నతుడవనైనా, నువ్వు సర్వశక్తిమంతుడవు తండ్రి, ఆది అంతము అయ్యున్న దేవుడవు నీవు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో సహోదరి కృప గారిని నేను ముందుకు ఆహ్వానిస్తా ఉన్నాను. వారు వచ్చి చిన్న ప్రార్థనలో నడిపిస్తారు. రండమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. రైట్. హల్లెలూయా. రండి మీరు చేసేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, నీకు సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చినటువంటి ఒక సమయమకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా అయ్యా తండ్రి ప్రభువా, కొన్ని హెచ్చరికల ద్వారా తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచూ ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు. ఇదిగో సంఘమును ఏర్పరిచి ప్రభువా, కేవలం నీకు మహిమార్థమే జరుపుచినటువంటి అయ్యా మరి అయ్యగారిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నా. ఇదిగో తండ్రి, ఆయన యొక్క సాక్ష్యం విని ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, నేను ఎవ్వరికీ భయపడను కానీ ఆ దేవాతి దేవునికే మరి నేను లొంగి పరిచర్య చేస్తున్నాననేటువంటి గొప్ప సాక్ష్యాన్ని మరి నీ సేవకులు పొందుకుని ఉన్నారు ప్రభువా. ఇదిగో తండ్రి, చేరు వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఇక్కడ ఆశీర్వదించబడి వెళ్ళడానికి నీ కృప అనుగ్రహించండి. నీ యొక్క మేలులతో తండ్రి తిరిగి వెళ్ళటానికి నీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. నీ స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆశ కలిగి నీ సన్నిధికి వస్తారయ్యా. వారి ఆశలను నెరవేర్చమని అడుగుచున్నాను, వారి కోరికలను నెరవేర్చమని అడుగుచున్నాను ప్రభా. వారి తలంపులను తండ్రి ప్రభా తీర్చమని అడుగుచూ ఉన్నాం ప్రభా. నీకే వందనాలు స్తోత్రం. ఏదో తండ్రి అనేక మంది ప్రభా వీసాల కోసము అయ్యా, ఉద్యోగాల కోసము అయ్యా తండ్రి ప్రభా ఎదురు చూస్తూ ఉండగా వారి యొక్క తండ్రి ప్రభా అయ్యా కోరికను నెరవేర్చమని అడుగుచూ ఉన్నాను. ఇదిగో ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న దైవ సేవకులు తండ్రి ప్రభు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకను అనేకమైనటువంటి ఈ యొక్క పుట్టినరోజులు జరుపుకుంటానికి నీ కృప అనుగ్రహించమని అడుగుచున్నా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి అయ్యా ఇదిగో వాక్యము మరి ఏమైతే మాట్లాడబోవచ్చు ఉన్నారో మా హృదయాలకు అత్తుకుని ప్రభువా వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చోండి. చక్కగా దేవుని వాక్యాన్ని వినడానికి మనము మనసును ఆయన వైపు తెరిచి ఉంచుకుందాం. దయచేసి ఇక్కడ ఎదురు ఇంకా కుర్చీలు ఉన్నాయి, వచ్చేయండి. ఇలా వచ్చేసేయండి, త్వరగా రావాలి. మరలా వాక్యం చదవటం మొదలు పెడితే ఆమేన్ అనంత వరకు కూడా ఎవరు మెదలకూడదు, కదలకూడదు. అటువైపు ఉన్న వారి అందరు కూడా పక్క వచ్చేసేయండి. ఇంకాను
ఇంకా ఇటువైపుకి వచ్చేసేయండి, ఇలాగా త్వరగా రావాలి. ఈరోజు నా పుట్టినరోజు అని మీరు మీ ఇష్టానుసారిగా మాట్లాడేసుకున్నారు, మీకు మీరు చెప్పేసుకున్నారు శుభాకాంక్షలు. మీకు మీరు చెప్పేసుకున్నారు, నాకు చెప్పడం మానేసి. సరే, రైట్ అయిందా? రావాలి బాబు, ఎదురు కుర్చీ ఉంది, రండి ఆయన ఇలా వచ్చి కుర్చీ చూసుకుని శివమని రావాలి. ఇంకో కుర్చీ ఏంటి అక్కడ, అలా కుర్చీ, ఇంకో కుర్చీ ఆనంద్ గారు కూడా వస్తారు కదా. రైట్, ఇంకో 2-3 కుర్చీలు ఎక్స్ట్రా వేసి ఉంచండి అని చెప్తున్నాను నేను మీకు. దయచేసి ఇది ఇక్కడ కూడా వేసేయచ్చు ఇంకో కుర్చీ ఇలాగా. రైట్ రైట్. మనం ఏం చేస్తున్నాం, మనం ఏమి ధ్యానాన్ని చేస్తున్నాం? మనం ఆది కాండం భాగంలో ఎన్ని అంశాలు మనం పూర్తి చేసుకున్నాం? 9 అంశాలు మనం పూర్తి చేసుకున్నాం, 9 అధ్యాయాలు. 1, సమస్తమును సృష్టించిన దేవుడు మన కొరకు ఏం చేశాడైనా? నేను చెప్తా ఉంటాను, మీరు నోరు మూసుకుని ఊరుకోండి, చెప్పాలి నోరు తెరిచి. 2, మనలో జీవమును పెట్టిన దేవుడు. రైట్. 3, మహిమ వస్త్రములను ఇచ్చిన దేవుడు. 4, 5, 6, నీతిమంతులను రక్షణ ఓడలో ఉంచిన దేవుడు కదండి. రైట్. 6, 7, ఆపదల నుండి అవమానాల నుండి రక్షించిన దేవుడు. రైట్. 8, నిత్యము సంఘములో నిలిపే దేవుడు. ఆమేన్. 9, మనలో తన నిబంధనను స్థిరపరిచే దేవుడు. ఆమేన్. ఈరోజు మరి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 10వ అధ్యాయం, 10వ అంశముగా 10వ అధ్యాయం. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క అంశాన్ని మనకు దేవుడు బయలుపరచగా మేము దేవుని సన్నిధిలో ప్రార్థనలో సలపగా నాకు ఇస్తున్నటువంటి మాటలు మేము ముందు పెడతా ఉన్నాను. వాక్యాన్ని చదువుకుందాం. చివరి మాట చదువుదామండి 10వ అధ్యాయంలో. పేజీలు తిరగేయకండి. జల ప్రవాహము గతించిన తరువాత జనములు భూమి మీద వ్యాపించెను. ఈ మాట నాతో చెప్పండి అందరూ ఒకసారి. వీరిలో నుండి జనములు భూమి మీద విస్తరించెను. వీరిలో నుండి అని ఇక్కడ వీరిని చూపించాడు. ఇప్పుడు మనలో నుండి దేవుడు సంతానమును, జనములను విస్తరింపజేయునుగాక. ఆమేన్. మనలను విస్తరింపజేసే దేవుడు. 10వ అంశం. ఇంకా మరలా అడిగినప్పుడు ఈ 10 అంశాలు చెప్పకపోతే మీరు ఫెయిల్ అయినట్టే వచ్చే వారం. ఏంటారా శ్రీని గారు? 10 అంశాలు గనక కంఠస్థం పట్టకపోయామా నువ్వు నేర్చుకున్న అంశం ఏంటో నీకు అస్సలు గుర్తే ఉండదు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని వాక్య భాగము రాస్తున్నప్పుడు ఒక ఆత్మ పూర్ణులై రాసినటువంటి మాట ఇది. చెప్పాలి ఏంటిది? మీరు మెలకుగా ఉన్నారని అనుకుంటున్నాను నేను. మెలకుగా ఉంటే చెప్పుకోవాలి. ఎప్పుడు దేవుణ్ణి స్తుతించడానికి, ఆమేన్ అనడానికి, హల్లెలూయా అనడానికి, స్తోత్రం అనడానికి సిద్ధపడి ఉండాలి. మరి ఒక్కసారి మీకు 2 చేతులు పైకెత్తి దండాలు పెట్టి చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎదటి వ్యక్తులు దైవ సేవకులు గాని ఇంకొకరు గాని వచ్చినప్పుడు మాటలు రావట్లేదు మీకు. వాళ్ళు అడిగితే అప్లికేషన్ పెడితే అప్పుడు మీరు చెప్తున్నారు ఆమేన్ అనండి అని. అలాంటి పరిస్థితి మనం సంపాదించుకోకూడదు. అటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకోకూడదు. అబ్బా నలుగురున్న చాలండి వెళ్ళాం తారా జువల్లా లేసిపోతారండి అని చెప్పుకోవాలి. సాక్ష్యం ఉందా మనకి? ఉందా? రైట్. ఇక్కడ దేవుని వాక్యం అనేటువంటిది ఆత్మ ప్రేరణతో రాయించబడింది. ఈ రాయించినటువంటి మాట నిజానికి మనం దైవ సేవకులుగా బోధించినప్పుడు మీకు ఒక మాట చెప్తాను. వర్షము ధారాళంగా కురుస్తూ ఉంటే ఒక పాత్రను తీసుకెళ్లి బోర్లించి పెట్టండి, ఎప్పటికీ నిండుతుందా? పోనీ ఒక గంటలో నిండుతుందా? ఒక రోజులో నిండుతుందా? పోనీ 10 రోజులు వర్షం కురిస్తే నిండుతుందా? బోర్లించి పెట్టినంత కాలం ఎప్పుడూ నిండదు అది. నువ్వు ఎప్పుడైతే అలా తెరిచి పెడితే
దాన్ని తిప్పి చక్కగా నీళ్లు నింపేలా పెడితే అది నింపబడుతుంది. హల్లెలూయా. నీ హృదయం కూడా అంతే. నీ హృదయం ఎంతకాలం బోర్లించి పెడితే అది వాక్యం అనేటువంటిది అందులోకి వెళ్ళదు. వాక్యం అనేటువంటిది ఆ బోర్లించబడినటువంటి గిన్నెలు అనబడిన నీ హృదయంలోనికి వెళ్ళదు. అది ఏం చేస్తుందంటే అది పక్కకు వెళ్ళిపోతా ఉంటది, ఆ పక్కకి ఈ పక్కకి దొర్లిపోతా ఉంటది. అందుకొరకు నువ్వు చేయవలసింది ఏంటంటే నీ హృదయం అనేటువంటి పాత్ర ఒకటి ఉన్నది. ఆ హృదయం అనేటువంటి పాత్రలో నువ్వేం చేయాలంటే తెరిచి పెట్టాలి. చెప్పండి దేవునికి స్తోత్రం. నా ముఖమంక అలా చూస్తూ ఉండండి, చేతబడి చేసే వాళ్ళగా. చేతబడి ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంటి మీరు? చెప్పండి దేవునికి స్తోత్రం. చెప్పండి. ఇంత గొంతుకులు ఇచ్చాడు అరవడానికి. ఎక్కడెక్కడ అరుతున్నారు మీరు? దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి ఎలా ఉండాలి? బలమైన ఆయుధాలుగా ఉండాలండి. ఇప్పుడు శత్రువు వస్తున్నాడు, మనం ఏదైనా చిన్న కర్ర అట్టుకుని వెళ్తే కుదురుతుంది ఇలాగా? దావీదుని ఏమన్నాడు? ఏంట్రా కుక్కను అనుకున్నావా అన్నాడా లేదా? అబ్బాబ్బే బలమైన ఆయుధం కావాలి. ఏంటది? ఈ సిరు కొట్టాడు అంతే, రక్తమే పడిపోడు అంతే దెబ్బ. మీకు అర్థమైందా? బలంగా ఉండాలి మనం. బలంగా ఉంటేనే ఎదుట వ్యక్తి మన యందు ఒక నిర్ణయం తీసుకుంటాడు. అబ్బో ఇప్పుడు చాలా కరెక్టరా బాబు, ఈవిడు అసలు ముట్టుకోకూడదు, ఏమనకూడదు. మా చెల్లిని చూసిన వెంటనే ఎవడైనా సరే అంటాడు, అసలు పల్లవ గారి జోలికి వెళ్ళారా ఈ రక్తమే చేయమంటారు అంతే. ఊరుకోదమ్మే. అలా కడక్గా ఉండాలి. ఇంకంతసేపు నీరసం ఇలాగ దిగజారిపోయినట్టు, ఓలిపోయినట్టు, సోలిపోయినట్టు ఏంటిది? చెప్పండి. ఉద్యోగంగా దేవునికి స్తోత్రం. చివరనున్న వారి స్వరం వినబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన హృదయాలు ఎలా ఉండాలంటే తెరచి ఉంచాలి. తెరచి ఉంచినప్పుడు ఆ హృదయంలోనికి ఈ వాక్యం అనబడినటువంటిది వెళ్ళి అందులో కార్యము జరుగుతుంది, నింపబడుతుంది. నింపబడినటువంటి వాక్యంతో నువ్వు జీవించగలుగుతావు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ నోవహు వంశం అనేటువంటి తెలియజేశాడు. నోవహు అనేటువంటి అతను దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వాడు, దేవుని కొరకు అంకితం చేసుకున్నటువంటి వాడు. నోవహు అనేటువంటిది ఈ ఒక సాధనంగా మనకు కనబడుతుంది, కానీ ఆయన ఏం చేశాడంటే తన కుటుంబాన్ని అంతటిని కూడా సరి చేసుకున్నాడండి, సంపదలోనికి పెట్టుకున్నాడండి, రక్షించుకోగలిగాడండి. ఎందుకనో తెలుసా? అతనుకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి. ఎబ్రీ పత్రికలు ఏమంటాడో తెలుసా? నోవహు అంతకు ముందు జరగనటువంటి సంఘటనల కంటే ఆయన విశ్వాసమును బట్టి ఆయన ఏం చేశాడంట? దేవుడు చెప్పినట్టు విని ఆ విశ్వాసానికి పాత్రుడిగా ఉండి ఓడను సిద్ధం చేశాడంట. ఓడను సిద్ధం చేసి ఆ ఓడలో ఎవరున్నారంటారు? సమస్త జీవరాశులు. వారే కాకుండా సమస్త జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులు ఉన్నటువంటి ఆ జీవరాశులు కలిగినటువంటి ఆ ఓడలోనికి ఎవరు వచ్చారు అనంటే ఈ మనుషులు కూడా వెళ్ళారు. యనమండగురు. ఈ యనమండగురు కూడా రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత ఆ నీళ్లు అనేటువంటివి తగ్గిపోయినాయి, వరద వానలు అనేటువంటివి తగ్గిపోయినాయి. అటువంటి సమయంలో ఇక్కడ ఏమైందంటే ఈ బయటికి వచ్చేటువంటి పరిస్థితి కలిగింది. ఇప్పుడు నోవహు ఓడ అనేటువంటి దాన్ని తయారు చేసిన తర్వాత, ఆ తయారు చేసిన దాంట్లో రక్షించబడిన తర్వాత ఇంచుమించు 1 సంవత్సరం 17 రోజులు 1 సంవత్సరం 17 రోజులు ఆ ఓడలో నివసించిన తర్వాత మొట్టమొదటిగా బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత వారి యొక్క సంతానం అంతా కూడా ఏమవుతుందంటండి? వ్యాపిస్తా ఉన్నదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. వ్యాపించాలండి, మనము వ్యాపించాలి. యోసేపు అంటే ఏంటి? ఫలించడి కొమ్మ. ఎక్కడి వరకు ఎక్కేస్తున్నాయంట? ఆయన కొమ్మలో గోడలను ఎక్కేస్తున్నాయంట. ఫలిస్తా ఉంది. నువ్వు ఫలిస్తే ఏం చేస్తావంటే ఈ గోడ మీద ఆ గోడ మీదకి వెళ్ళిపోతావు. నువ్వు ఎలా ఉండాలి? ఖర్జూర చెట్టు వలె ఫలించాలి. ఎలాగండి? ఖర్జూర చెట్టు వలె మువ్వు వేస్తూ ఉండాలి. అంటే ఇక్కడ ఖర్జూర చెట్లు లేవు, కానీ ఏమున్నాయండి మనకి? ఖర్జూర చెట్లు ఉన్నాయి. అంజూర చెట్లు లేవు, ఖర్జూర చెట్లు ఉన్నాయి. ఈ ఖర్జూర చెట్లు ఎలా ఉంటాయండి? నిదానంగా ఉంటాయి. అంతేనా? ఏదైనా వంకరగా ఉన్నదా? మీరు చెప్పండి ఒకసారి. ఎలా ఉంది? ఖర్జూర చెట్లు నిదానంగా ఉన్నాయి. మనము కూడా ఖర్జూర చెట్టు వలె మువ్వు వేస్తూ పైకి వెళ్ళిపోవాలి తప్ప ఇటు అటు వ్యాపించకూడదా? మీకు అర్థమైందండి? కుంకుడి చెట్టు ఉంటది. కుంకుడి చెట్టు ఏమో నా స్థలంలో ఉంటది, వేర్లేమో ఆడి స్థలంలో ఉంటాయి. ఆ పక్కన ఉన్నవాడు గోడ బద్దలు కొట్టుకుని దానివల్ల పెద్ద గొడవలు అయిపోతూ ఉంటాయి. వాడు నుయ్యి ఉంటే నుయ్యి పగిలిపోద్ది, వాడు గోడలు ఉంటే గోడలు పగిలిపోతాయి, ఇల్లు ఉంటే ఇల్లు పగిలిపోద్ది. ఈ కుంకుడు చెట్టు గాని చింత చెట్టు గాని ఏదైనా సరే కొమ్మలు ఎక్కడ ఉంటాయండి? మన దొడ్లోనేమో చెట్టు ఉంటది,
మళ్ళీ ఆడి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆడి వైపుకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎవడన్నా ఒక కాయ కోసుకోకూడదు. మళ్ళీ నీ చెట్టేమో నివసిస్తుంది అక్కడ, నీ కొమ్మలన్నీ ఉన్నాయి అక్కడ, కానీ నీవు ఒక్క చెట్టు ఫలాన్ని కూడా కోసుకోనివ్వు నువ్వు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే వాటి వలే కాదు నువ్వు ఉండవలసింది, ఖర్జూర చెట్టు వలె నువ్వు మొవ్వు వేస్తా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ నోవహు కుటుంబం మొవ్వు వేస్తా ఉన్నది, వ్యాపిస్తా ఉన్నది, ఖర్జూర చెట్టు వలె ఎదుగుతూ ఉంది. ఈ చెట్టు అనేటువంటిది వ్యాపించడానికి గల కారణం ఏంటంటే అతడు నీతిపరుడంట, అతని భక్తిపరుడంట, అతడు దేవుని యందు నిందారహితుడిగా ఉన్నాడంట. ఏ నింద ఆయనకి లేదటండి, నీతిమంతుడిగా ఉన్నాడట. అందుకనే తను రక్షించబడి తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత వ్యాపింపజేస్తా ఉన్నాడు. హల్లెలూయా, వ్యాపింపజేస్తా ఉన్నాడు. ఒకసారి ఈ మాట చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం తీయండి ఒకసారి. హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం. ఇరవై 23వ అధ్యాయంలో 8వ వచనం చదవండి ఒకసారి. గ్లోరీ, హల్లెలూయా. ఇక్కడ యోబు చెబుతున్నటువంటి మాటలు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నేను తూర్పు దిక్కుకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాడంటే తూర్పు దిక్కుకు వెళ్ళాడంట. అంటే ఎందుకు వెళ్ళాడు, ఈ దిక్కులు ఎందుకు చూస్తున్నాడంటే మీకు బాగా అర్థం అవడానికి చెప్తాను. అసలు దేవుడు ఎక్కడున్నాడు అనేటువంటి ఆ భావం అతనికి కలిగింది. దేవుడు ఎక్కడుంటాడు అసలు? దేవుడు ఒకవేళ మన మందిరంలో ఉంటాడా, లేకపోతే ఎక్కడైనా ఎక్కువ పరిశుద్ధులు ఉండేటువంటి మందిరంలో ఉంటాడా, లేకపోతే ఆకాశం మందు ఉంటాడా, లేకపోతే భూమికి దగ్గర భూమి మీద ఉంటాడా, భూమి కింద ఉంటాడా అనేటువంటి ఆ డౌట్ అనేటువంటిది వచ్చింది ఎవరికి? ఇంకా మిమ్మల్ని జలగిరే బాబుకి సరే ఒక్కొక్కరు నువ్వు దుక్కుంటే వెళ్ళిపోవాలి రోజు, అప్పుడు తెలుస్తుంది మీకు ఎవరు. కొంచెం గట్టిగా చెప్పండి బాబు, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, చెప్పండి ఎవరు? యోబ్ అన్నది జోబ్ అన్నట్టు ఉన్నది నాకు. ఆయన జోబ్ అన్నది ఆయనే, జోబ్ అన్న ఆయననా? ఇంగ్లీషులో జోబ్, రైట్. ఇక్కడ యోబు ఎక్కడున్నాడా అని ఎతుకుతున్నాడంట. ఎక్కడున్నాడు అని అన్నప్పుడు తూర్పు తట్టుకు వెళ్ళాడంట. అక్కడ ఉన్నాడా? ఏమన్నాడు అక్కడ? నేను తూర్పు తట్టుకు వెళ్ళి చూశాను, అచ్చట లేడు. సరే అని మరలా ఎక్కడికి వెళ్ళాడంట? పడమటి దిక్కుకు వెళ్ళాడంట. పడమటి, ఇప్పుడు తూర్పుకి వెళ్ళిన తర్వాత దొరకపోతే ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు పడమటి దిక్కు వెళ్ళాడంట. అక్కడ ఉన్నాడా? లేడంట. మరలా ఇంకొక చోటకి వెళ్ళాడు. ఎక్కడికి? దక్షిణానికి వెళ్ళాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? దక్షిణ దిక్కుకి ముఖం తిప్పుకొని ఉన్నాడంటండి ఆయన. ఎక్కడున్నాడండి? ఏ దిక్కున ఉన్నాడో చెప్పలేదు అక్కడ. చూడండి, దక్షిణ దిక్కుగా ఉన్నాడంట. ఎక్కడున్నాడు? ఇప్పుడు కింద చదవండి ఒక మాట. దక్షిణ దిక్కుగా ముఖం తిప్పుకుని ఉంటే ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ దిక్కుల గురించి ముందు ఒకసారి మీ దగ్గర ప్రస్తావించాను నేను. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? మొట్టమొదట ఇది తూర్పు అనుకుందాం, ఇది తూర్పు. తూర్పు, పడమర, ఉత్తరం ఏదైంది? ఇదయింది. ఇప్పుడు ఈ బోర్డు దక్షిణం అటుపక్క అయింది. ఈ 4 దిక్కులు చూస్తా ఉన్నాడు యోబు. ఆ 4 దిక్కులు ఉన్నాయి. న్యూస్ అన్న పేరు తెలుసా మీకు? NEWS, న్యూస్. ఈ న్యూస్ అనేటువంటిది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నుంచి సేకరించినటువంటి సంఘటనలన్నీ కూడా న్యూస్ అని పెట్టారండి పేరు. ఏం పెట్టారండి? ఈ న్యూస్ అనబడినటువంటిది ఇక్కడ ఈయనకి తెలియట్లేదు. దేవుడు ఎక్కడున్నాడో, ఎక్కడుంటే దొరుకుతాడు అని వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతున్నప్పుడు సరే తూర్పు దిక్కుకు వెళ్ళాడు, అక్కడ కనబడలేదంట. సరే అని పడమటి దిక్కుకు వెళ్ళాడు, అక్కడ కూడా లేడంట. ఆ తర్వాత ఈయనకి కనిపించింది ఏంటంటే దక్షిణం వైపుగా అతను ఏం తిప్పుకున్నాడంటే ముఖం తిప్పుకుని ఉన్నాడంట. దక్షిణ దిక్కుగా ముఖం తిప్పుకుని ఉన్నాడంట. ఇలాగా
అయితే ఉత్తర దిక్కుకు వెళ్ళినా కూడా ఆయనకు హాని రాలేదంట. ఇక్కడ మనకి ఉత్తరము అనేటువంటిది ఇక్కడ మనకు కనబడతా ఉంటది, ఈ పక్క ఆ పక్క అని చెప్తాం. అది పటానికి వెళ్తే ఎక్కడ ఉంటదండి? ఉత్తరం ఎటు ఉంటది? పైన ఉంటది. ఇప్పుడు పైన ఏం జరిగిస్తున్నాడంట? ఆయన పనులు జరిగించు ఉత్తర దిక్కు అన్నాడు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కులో ఆయన పనులు జరిగిస్తా ఉంటే ఆ పనులు అనేటువంటి జరిగిస్తున్న దగ్గర నుంచి ఎటు చూస్తున్నాడంట? దక్షిణం. ఉత్తరం పైన ఉన్నదంటే దక్షిణం ఎక్కడ ఉంది? ఇప్పుడు కింద ఉంది. చెప్పండి, కింద. కింద అంటే ఇప్పుడు దక్షిణం అంటే ఏంటి? ఇప్పుడు భూమి. భూమి మీద ఏముంది? దానికి ఇష్టమైన సంఘం ఉంది. ఈ సంఘం అనేటువంటి దక్షిణ దిక్కు, ఉత్తరం అనబడినటువంటి ఆయన పరలోకము అని అర్థం. దానికి పరలోకం అంటే ఆయన పనులు జరిగించు స్థలం. పరలోకం అంటే ఆయన ఉత్తర దిక్కు అని అర్థం. ఆయన ఉత్తర దిక్కును ఏం చేస్తున్నాడంటే కార్యాలయము ఉన్నదంట. ఒక కార్యాలయములో ఆయన కార్యాలు నిర్వహిస్తున్నాడంట. ఆ కార్యాలు ఏంటంటే ఏ మనిషి ఎలా జీవిస్తున్నాడు, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అనేటువంటిది ఒక ప్లాన్ అనేటువంటిది చేస్తా ఉన్నాడు. ఈ రోజున నీవు ఇక్కడ రావాలి అన్నది నీ ప్లాన్ కాదు, ఆయన జరిగించిన ప్లాన్. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నువ్వు రావాలంటే రాలేదు. నువ్వు రావాలన్నా సరే ఏదో ఒక ఆటంకం కలగవచ్చు. నువ్వు రావాలని ఎప్పటి నుంచో నెల నుంచి ప్లాన్ వేసుకుంటా ఉంటావు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే నీవు ఈ రోజు వెళ్ళాలనుకున్నావు కదా, అది స్థిరపరిచి అడ్డంకులు అవాంతరాలు అన్ని కూడా తప్పించి ఆయన నిన్ను నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ రోజున ఆయన ఉత్తర దిక్కు అంటే ఆకాశం పైన ఆయన ఉన్నాడు. పరలోకం ఉంది. ఆ పరలోకం నుంచి ఎక్కడ చూస్తున్నాడండి? క్రిందకి చూస్తున్నాడంట. కింద ఏముందంటే ఆయన సంఘం. చెప్పండి ఒకసారి, కింద ఏముంది? ఆయన సంఘం. ఈ సంఘములో నీవు నేను అందరము ఉన్నాం. ఈ సంఘం అనబడి దానికి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఈ సంఘం వైపు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు దీన్ని ఎవరు గమనించారు? ఇద్దరు ముగ్గురు చెప్తున్నారు. చెప్పండి అమ్మా, ఎవరు గమనించారు? ఇంత అరిచి చెప్తా ఉన్నాను, మీరు కనీసం ఒక మాట అన్నా చెప్పాలి కదా. దేవుని స్తోత్రం అమ్మా. చెప్పవా మార్క్సేన్, చెప్ప. యోబు గమనించాడండి. మరి నువ్వు ఎప్పుడైనా గమనించావా నీ జీవితంలో? నీ జీవితంలో దేవుడు నాతో ఎక్కడ మాట్లాడతాడో, ఆయన నివసించే స్థలం ఏంటి, ఆయన భద్రతనిచ్చే స్థలం ఏంటి, ఆయన నన్ను నడిపించే స్థలం ఏంటి, నన్ను ఆదరించే స్థలం ఏంటి, నన్ను ఓదార్చే స్థలం ఏంటి అనేటువంటిది నువ్వు కనుగొన్నావా? ఎంతకాలము మన పనులు మనం చేసుకుని వెళ్ళిపోవడమే, ఏదో తూతు మంత్రంగా ప్రార్థన చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఈ పనులన్నీ ఎక్కువైపోయి మనకి అది థ్రష్ అనేటువంటి తెచ్చి బీపీ అనో షుగర్ అనో ఏదోటి వచ్చేస్తా ఉంది. ఎందుకు అనుకుంటున్నారు? నా పని నువ్వు చేయవయ్యా, నీ పని నేను చేస్తాను అన్నాడా లేదా? మనమేమంటాం? నా పని నువ్వు చేయలేదు ప్రభువా, నేనే వెళ్ళాలి, నేనే చేసుకోరా అన్నాడు. అంతే. ఆయన ఏమంటాడు? వద్దంటాడా? ఆయన వద్దంటాడా? నా పనులు నువ్వు చేస్తే నీ పనులు నేను చేస్తానన్నప్పుడు నేనైతే అప్పగించేశానండి. మీరు చేసుకుంటున్నారేమో. నా పని నేను చేసుకోవట్లేదు, నేను ఆయనకి అప్పగించేసుకున్నాను. అందుకనే నా పనులన్నీ ఆయన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆనంద్ గారు చెప్పిన సాక్ష్యం కూడా అదే. ఆయనకి అప్పగించేసుకుంటే ఏం చేస్తాడంట? మన పని ఆయన చేసేస్తాడు, అంతే. కనుక ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో అనేటువంటిది గుర్తించినటువంటి వ్యక్తి యోబు. ఈ యోబు గుర్తించాడు కదా. ఇతను ఏం చేశాడంటే ఇది వ్యాపింపజేశాడు. హల్లెలూయా. అందరిలోని వాక్యాన్ని వ్యాపింపజేశాడు. ఈ వాక్యం అందరిలోనూ పెట్టాడు, అందరు హృదయంలోనూ పెట్టాడు. ఇది వ్యాపింపజేయబడినటువంటి వాక్యం. ఇది వ్యాపింపజేయబడినటువంటి వాక్యం అయితే మరి నీకు నాకు పెడితే ఇప్పుడు మనం కూడా ఏమవ్వాలి? ఇప్పుడు వ్యాపింపజేయబడాలి అంటే విస్తరించాలి. ఇప్పుడు వారి సంతానం షేము, హాము, యాపెతు అనేటువంటి వారు ముగ్గురు కుమారులు. ఈ ముగ్గురు కుమారులు మీరు చెప్పండి ఒకసారి, ఏం పేర్లు? మీరు మెలుకున్నారా లేదని ఇప్పుడు పురుషులు చెప్పండి, ఎవరు ఏం పేర్లు? గుంపులో గోవింద అన్నట్టు వెళ్ళిపోయింది ఇది రక్తమే జయం. చెప్పండి ఒకసారి. ఈ ముగ్గురు కుమారులు వ్యాపిస్తా ఉన్నారు. వారి సంతానం అభివృద్ధి చెందుతుంది, వారి సంతానం వర్ధిల్లుతూ ఉంది. ఆ మాట మనం చూస్తే ఈ రోజున వ్యాపింప చేయడం అంటే వర్ధిల్ల చేయడం అని అర్థం. మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు చూడండి, మొదట కొంచెంగా ఉన్నను తుదకు మహాభివృద్ధి నొందుతుంది. హల్లెలూయా. అంటే వర్ధిల్లుతున్నావు అని అర్థం. నువ్వు వర్ధిల్లుతున్నావు. ఇప్పుడు చూడండి, మూడు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఎంత ఉన్నాడో 15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా అంతే ఉంటే బాగా ఎదిగిపోయాడండి మా బిడ్డ అంటారా? అయ్యి బాబు సూపర్ అండి, మా భలే ఎదిగిపోయాడండి అంటారా?
వాడికి ఏం లేదు, ఎదుగుదల లేదు. అంటే ఏంటి? వర్ధిల్లట్లేదు. దినదినము దిగజారిపోతా ఉన్నాడు, దినదినము అంతే ఉండిపోతున్నాడు. అంతలో అభివృద్ధి లేదు, విస్తరించడం లేదు, వ్యాపించడం లేదు, ఏమాత్రం ఆ సంతోషమే లేదు, ఏమాత్రం ఆశీర్వాదమే లేదని ఒక మాట చెప్తా ఉంటారు. ప్రార్థన చేయండి బాబు, మా బిడ్డ కొరకు, మా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి అని చాలా మంది తల్లులు తండ్రులు సాక్ష్యాలు చెప్తా ఉంటారు. అంటే ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే ఎక్కడ వేసిన గొంగల అక్కడే ఉండిపోతున్నాం, మనం వ్యాపించట్లేదు. ఇప్పుడు ఈ నోవహు అన్న అతను వ్యాపించడానికే కదా దేవుణ్ణి నమ్మాడు. అయ్యో, అతనికి ఇచ్చిన వాగ్దానం ఒకటి ఉంది, భూమిని నిండించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి అన్నటువంటి మాట ఆయనకి చెప్పలేదా? చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి అతను ఏం చేస్తున్నాడంటే దేవుని యందు విశ్వాసం, దేవుని యందు నిలకడ, దేవుని యందు నీతి యథార్థతలు, దేవుని యందు భక్తి, దేవుని యందు శ్రద్ధ, దేవుని యందు విశ్వాసం అనేటువంటి దాంట్లో కొనసాగిపోతా ఉన్నాడు. వారి కుమారుల్ని, వారి కోడండ్రను, వారి భార్యను అతను ఒక అంటి పట్టుకుని అదే వాడలో ఉండి ఏ మాత్రం తొలగిపోకుండా, ఏ మాత్రం బెంబేలు పడిపోకుండా, మీరు ఏమాత్రం బెదరక్కర్లేదురా, మీరు దేవుడిని వైపు చూడండి అని అక్కడ కూడా ధైర్యం చెప్పుకుంటాను వచ్చాడు కదా. ఇప్పుడు సంవత్సరం సుమారు ఎంతకాలం నాన్న మా వాళ్ళలో ఉంటాం అనే ఉంటారు కదా. ఎంతకాలం అమ్మా తిన్నదే తింటాం ఏంటిది అనే ఉంటారు. అయినా సరే ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే బాబు ఓర్చుకోరా నాయన, మనకు దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు, ఆయన మనల్ని రక్షించాడు, జలప్రలయం వచ్చి అందరూ చచ్చిపోయారు కానీ మనం బ్రతికున్నాం రా, ఇప్పుడు మన ద్వారా దేవుడు వ్యాపింపజేస్తా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మన ద్వారా వ్యాపింపజేసే దేవుడైనా ఇప్పుడు నిన్నేం చేస్తున్నాడంటే, నిన్ను ఊరికనే పిలవలేదు కదా, ఇప్పుడు నిన్నేం చేస్తున్నాడంటే వాక్యము నీలో పెట్టి, వాక్యము నీవు బోర్లించకుండా తెరిచి ఉంచినటువంటి పాత్రలో నింపి ఆయన ఏం చేస్తున్నాడంటే విస్తరింపజేయడానికి సిద్ధపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో నీవు నేను విస్తరించాలి, వ్యాపించాలి, అభివృద్ధి చెందాలి, లేకపోతే వర్ధిల్లాలి అని అంటే ఒక వ్యక్తి, మీకు బాగా తెలుసున్న వ్యక్తిని, వీరుణ్ణి, సూర్యుడిని మీకు ముందు తీసుకొస్తాను. ఎవరైనా? దావీదు. దావీదు కంటే వీరుడు ఎవరున్నారండి? చాలా మంది పరాక్రమశాలులు ఉన్నారు, చాలా మంది యుద్ధ వీరులు ఉన్నారు, ఖడ్గదారులు ఉన్నారు బైబిల్లో. కానీ ఈ దావీదు ఏం చేస్తున్నాడంటే, సమూయేలు 2వ గ్రంథం ఒకసారి చూడండి త్వరగా, సమయం అయిపోతా ఉన్నది. 5వ అధ్యాయము 3వ అధ్యాయం 1వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం, సమూయేలు 2వ గ్రంథం. బహుకాలం ఏం జరిగిందంటండి? దావీదు ఏం చేశాడంటే, దావీదు అబ్బాబ్బా యుద్ధాల్లో కూడా ప్రబలిపోయాడంటండి, యుద్ధాల్లో కూడా రగిలిపోయాడంట, యుద్ధంలో కూడా సాహసాన్ని చూపించాడంటండి, అనేక రాజ్యాలను కలిపాడంట. ఇక్కడ అంటున్నాడు కదా, అంతకంతకును ప్రబలను సౌలు కుటుంబం అంతకంతకు నేర్చిల్లిపోయిందంట. అదే ఇది చూడండి ఒకసారి, సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనం. అతడు ఇంట్లోనికి రాలేదని దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురం అని పేరు పెట్టి కట్టించి, దావీదు ఏం చేశాడండి? అంతకంతకు వర్ధిల్లాడు. మరి సౌలు గురించి చదవం కదా, సౌలు ఏం చేశాడంట? అంతకంతకు నీరసిల్లాడంట. సౌలు మొట్టమొదటి రాజు ఇశ్రాయేలీయులకి. మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు. ఈ సౌలు అసలుకి అతను కదా వర్ధిల్లాలి, సౌలు కదా మొట్టమొదటి రాజుగా ఉంటే ఇప్పుడు ఏం చేస్తాం? అబ్బా మొట్టమొదటి వ్యక్తి అంటే అతను ప్రత్యేకించి పెడతామా పెట్టమా? మరి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సౌలుని అంట అంతకంతకే నీరసిల్లిపోయేలా చేశాడంటే ఎందుకు? దేవుని మాటను లక్ష్య పెట్టలేదు గనక, దేవుని మాటకు శిరస్సు వహించలేదు గనక, దేవుని మాటను ధిక్కరించాడు గనక, దేవుని మాటను నెరవేర్చలేదు గనక అతను ఏం చేశాడంటే అంతకంతకు నీరసిల్లిపోయాడంట. దేవుడు మాటను లెక్క చేసిన వాడిని, దేవుని మాటను లక్ష్య పెట్టిన వాడిని, దేవుడి మాటను నా మాటగా తీసుకుని ముందుకు నడిచిన వాడిని ఏం చేశాడు? ఇప్పుడు
దావీదుని ఏం చేశాడు? అంతకంతకు వర్ధిల్ల చేశాడు, అంటే వ్యాపింపజేశాడు, అభివృద్ధి చెందించాడు. ఎందుకని అభివృద్ధి చెందించాడంటే సౌల్లో ఉన్నది ఏంటంటే, సౌల్లోను పర్వాలేదులే దేవుడు చెప్పాడు అలాగే చెప్తా ఉంటాడు, ఏదో ఒక రకంగా మనం సంపాదించుకుందాంలే, ఏదో ఒక రకంగా తెచ్చుకుందాంలే అని ఆ క్రొవ్వున వాటిని అన్నిటినీ తెచ్చుకున్నాడంట. అమాలేకీయులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారందరూ వీరిని ఎంతో ఇబ్బంది పెట్టారండి. ఎప్పుడు? అరణ్య ప్రదేశంలో వారు యాత్ర చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఆ సమయంలో వారందరిని కూడా హతం చేయమని చెప్పాడు. పిల్లలనేంటి, పెద్దలనేంటి, స్త్రీలనేంటి, పురుషులనేంటి, వారి గొర్రెలనేంటి, గొడ్డలనేంటి, ఏదైనా సరే నిర్మూలన చేయమని చెప్పినప్పుడు ఏం చేయాలి? రాజు వినాలి. వినకుండా ఏం చేశాడంట? క్రొవ్వుని వాటిని తెచ్చుకుని పెట్టుకున్నాడంట. క్రొవ్వుని వాటిని తెచ్చుకుని దగ్గర పెట్టుకుని దొడ్లో కట్టేసుకున్నాడు. ఈలోగా సమూయేలు వచ్చాడు. ఎవరు సమూయేలు అంటే? ప్రవక్త, దైవజనుడు. దైవజనుడు వచ్చాడు. ఇప్పుడు అడిగాడు, ఏమయ్యా సౌలు, చేసావా యుద్ధం, చేసావా, అందరిని గెలిచావా అంటే ఏమన్నాడు? అన్నాడా? బైబిల్ బాగా చదువుతున్నారా మీనా? మరి అది అంత క్లాస్ సూపర్ అన్నాడు. అంతే, ఏం లేదు, అన్ని చంపేశాను అన్నాడు. అప్పుడు ఈ పక్క నుంచి కనబడదా అంటుంది, ఒకటేమో అంటుంది, ఏంటి అరుపులేంటిరా అని అడిగాడు. అడిగితే అన్నాడు, మన వాళ్ళే తెచ్చారండి, మన బిడ్డలే తెచ్చారు, క్రొవ్వుని వాటిని అన్ని తెచ్చి దొడ్లో కట్టేశాడంట. ఇప్పుడు దేవుడికి అక్కడే కోపం వచ్చేసిందండి. నేను చంపమన్నవి శత్రువుల శాసనం ఏది మిగలకూడదని చెప్పాను, శత్రువుల యొక్క ఆ మాట ఏది కూడా అక్కడ కనబడకూడదని చెప్పాను, వాటిని నిర్మూలంగా చేయమని చెప్పాను, బొత్తిగా నాశనం చేయమని చెప్పాను. కానీ వాడు మాట వినలేదని అక్కడి నుంచే రాజుగా తప్పించాలని చూశాడు. సౌలును విడిచిపెట్టి దావీదు వైపు తన దృష్టి పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దావీదు వర్ధిల్లుతూ వస్తే ఇతను ఏం చేశాడంటండి? 3వ అధ్యాయంలో నీరసిల్లాడంటే. ఎప్పుడు? ఒక రోజా, 2 రోజులా, ఏమనున్నది? అంతకంతకు ఆ మాట మర్చిపోవద్దు. నువ్వెప్పుడు అంతకంతకు దిగజారిపోతున్నావా? అంతకంతకి నీరసిల్లిపోతున్నావా? అంతకంతకి నువ్వు ఎందుకు పనికిరాని వాడిగా అయిపోతున్నావా? పనికిరాని దానిగా అయిపోతున్నావా? ఈ రోజు అరగంట ప్రార్థన చేస్తే రేపు 10 నిమిషాలే చేస్తున్నావేమో, 10 నిమిషాలు చేసేసాం కదా అని ఒకవేళ తర్వాత రోజున ఇంకో 5 నిమిషాలకు వచ్చేసేవేమో, లేదా ఇంకా తక్కువ చేసేస్తున్నామేమో. తండ్రి ప్రభు ఆమెను వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా తినేటప్పుడు తండ్రి ప్రభు యేసు రక్తం ఇచ్చి ఏమని తినేస్తున్నారు అంతే, యేసు రక్తం ఇచ్చి. ఏంటండి ప్రార్థనలు? ఏంటండి ప్రార్థన సమయం తగ్గిపోయింది అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ప్రార్థన తగ్గించేసావంటే నువ్వు అభివృద్ధి చెందుతున్నావా, వర్ధిల్లుతున్నావా, నువ్వు ఉద్యోగం పొందుకుంటున్నావు అంటే ఏమీ లేదు. ఏం చేస్తున్నావు నువ్వు? అంతకంతకి నీరసిల్లిపోతా ఉన్నాడంట. సౌలు జీవితం అది. మరి నీ జీవితం ఏంటి? సౌలు జీవితమా లేకపోతే దావీదు జీవితమా? దావీదు దగ్గరికి వద్దాం. దావీదు ఎందుకని అంతకంతకు వర్ధిల్లాడు? దేవుని మాటను విన్నాడు, దేవుని మాట ప్రకారంగా చేశాడు, దేవుని యొక్క పరిశుద్ధులు అనేటువంటి ఆ ప్రాకారం ఉన్నటువంటి వాటన్నిటిని కట్టించాడు. ఆ యొక్క పురాన్ని దావీదు పురం అనే పేరు పెట్టేశాడండి. చాలా మంది వీధులు కట్టుకుంటా ఉంటారు. కుక్కలోల పేట, నక్కలోల పేట, ఏమంటే నల్లుల పేట, ఇంకేంటి బొద్దింకల పేట, ఇయ్యనా పిల్లుల పేట. ఏంటండి పేటలు? ఏంటండి చూసారా ఎలా ఉన్నదను? ఈ పేటలు కదా మనం పెట్టుకోవాల్సింది. దావీదుపురం. హల్లెలూయా. ఆయన ఏం పేరెట్టాడండి? ఆయన పేరెట్టుకున్నాడు అనుకున్నారు. దావీద్ అంటే దేవునికి ప్రియుడని అర్థం. మీకు అర్థమైందా? దావీద్ అంటే ఏంటి అర్థం? నీకేదో ఎంకమ్మ సుబ్బమ్మ ఏ పేర్లు పెట్టేసేవారు ఇంతకు ముందు. ఈ పేర్లన్నీ కూడా ఒక అర్థంతో పెట్టినటువంటివి బైబిల్లో. ప్రియుడు, దేవునికి ప్రియుడైనటువంటి వాడు దావీద్ అంటే. నీ పేరుకి ఏ అర్థం ఉండదు. పెంటయ్య, లేకపోతే పొల్లమ్మ, లేకపోతే ఎల్లయ్య, ఇయ్యే మన పేర్లు. అంటే ఈ పేర్లు అంటే ఒక దైవజనుడు చెప్పాడండి. పుల్లయ్య అని పెడితే అందరూ ఎరా పుల్లయ్య అని పిలుస్తారు కదా. ఏంటిది ఆ పుల్లయ్య అంటే అర్థం ఏంటి? కొంచెం అమాయకుడు అని అర్థం. అమాయకుడు అని అర్థం. రీడు పొల్లయ్య గౌర్లు చెప్తా ఉంటాడు అంటారు. అంటే కొంచెం తెలుగు తక్కువడని, ఇలా ఉండకూడదని ఆడు పిలుస్తూ ఉంటే రోషం కలగాలని ఆ పేర్లు పెట్టేవారంట. మీకు అర్థమైందండి? కనుక ఈ రోజున దావీదుపురం అని పేరు పెడితే అక్కడ ఇంకొక మాట రాసి ఉంటుంది చూడండి. దావీదుపురం అని పేరు పెడితే
దావీదుపురం అని పేరు పెట్టును. మరియు మీ బైబిల్ ఏదండి? అక్కడ ఎందుకుంది? బైబిల్ ఇచ్చండి ఆయనకి, బైబిల్ ఇచ్చండి. అంతకంతకు వర్ధిల్లును. చూడండి, దావీదుపురం అని పేరు పెట్టి మరియు మిల్లో నుండి దిగువకు దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి గల కారణం ఏంటో తెలుసా? అక్కడ మిల్లో నుండి దిగువ వరకు కూడా ఏం చేశాడంటే ప్రాకారం కట్టించాడంట. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క సన్నిధిలో అయితే ఉన్నాడో ఒక రాజ్యానికే పెట్టాడు ఈయన్ని రాజుగా. ఎన్ని రాజ్యాలు కట్టాడండి? ఇశ్రాయేల్ రాజ్యానికే, వారందరికీ ఈయన రాజు. ఈ రాజు అయితే అక్కడ 2 భాగాలు అయిపోయినాయి. యోధా గోత్రం వాళ్ళు వేరైపోయారు, ఇశ్రాయేల్ గోత్రం వారు వేరైపోయారు. ఈ 2 గోత్రాలు వేరైపోయిన తర్వాత కూడా ఆయన పరిపాలన చేశాడు. ఈ పరిపాలన అంతా కూడా మీకు అక్కడ ఉంటుంది చూడండి. ఇందులో 5వ అధ్యాయంలో చూడండి 4వ వచనం. దావీదు 30 ఏండ్ల వాడే ఏలనారంభించి 40 సంవత్సరం పరిపాలన చేశాడు. సర్లే చాలే, ఎందుకంటే బాగా అలిసిపోయారు మీరు, చదవలేకపోతున్నారు. ఏంటో కళ్ళు కనబట్టలేదా, లేకపోతే లైటింగ్ లేదా, ఏంటో అర్థం అవుతుంది నాకు. చూడండి, వాక్యం చదవడానికి ఎలా ఉండాలంటే కత్తుల్లో ఉండాలండి. మీకు అసలు అర్థం అవట్లేదు. మనం ఎప్పుడైనా బైబిల్ చదివితే టక్కన తీసే అనుభవంలోకి వస్తాం మనం. మీకు రోసం రావాలని చెప్తున్నాండి ఈ మాట. ఒక్కొక్కరికి ఏళ్ళు చూపించండి, నా వైపు అనకండి, మీరు మీ వైపే చూపిస్తంట. అర్థమైందా? టక్కనే పాట తీయనట్లుగా ఎత్తేసుకోవాలి. ఏది నెత్తుకోవడం కాదు, ఎత్తుకోవడమే. ఏ పాట పాడారు ఇందాక? గడచిన కాలము కృపతో నిన్ను కాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రం. దానికి పుస్తకం కావాలా? ఆ 2 మాటలకు పుస్తకం కావాలా? నెతుకుతున్నారేంటి? ఏసు రక్త విజయం పడిపోతాయి దెబ్బలు. వింటున్నారా? ఇక్కడ నువ్వు దినదినము నీరసల్లిపోతున్నావా, వర్ధిల్లుతున్నావా? నువ్వు నీరసల్లిపోతే నీ కుటుంబం నీరసల్లిపోద్ది. నిన్ను చూసిన వారు నువ్వు దుఃఖంతో ఉన్నావు, నువ్వు వెళ్ళావు కుటుంబానికి, వెళ్ళావు అయ్యో అంటే వెళ్ళావు, కుటుంబం మా అమ్మ చేసింది సూపర్ అంటారా? ఆనందంగా వస్తారా? ఏంటమ్మా ఏమైందమ్మా అని వస్తారు. అంటే చూడు, వాళ్ళకే దుఃఖం కలిగించావు, నువ్వు కలిగించింది దుఃఖమే. అందుకే నువ్వు అంతకంతకు నీరసిల్లిపోతావు ఉంటే నీ కుటుంబం ఏమవుతారు? అంతకంతకే నీరసిల్లిపోతారు. ఇప్పుడు నువ్వు అంతకంతకి వర్ధిల్లు చేస్తా ఉంటే, నువ్వు వర్ధిల్లుతూ ఉంటే నీ కుటుంబం నిన్ను చూసిన వారు ఏమవుతారు? అంతకంతకి వర్ధిల్లిపోతారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది చాలా మంచి సబ్జెక్టు. మరి సమయానుకూలంగా కొన్ని మాటలు చెప్పాను నేను. వాళ్ళు నిజంగా వస్తారని అనుకోలేదు, పావుగంట అలా కూడా అయిపోయింది మనకి. దయచేసి ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా క్షమించమని అంటలేదు, కానీ మామూలుగానే దయచేసి క్షమించండి. సమృద్ధిగా మీకు విత్తలేకపోతా ఉన్నాను. వచ్చే వారం మరలా ధ్యానం చేద్దాం. కనుక నువ్వు దినదినము వర్ధిల్లేవాడిగా ఉన్నావా? అంతకంతకు వర్ధిల్లేవాడిగా ఉన్నావా? అంతకంతకు వ్యాపించేవాడిగా ఉన్నావా? అంతకంతకు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నతమైనటువంటి వాడు, భక్తి పరురాలు, ప్రార్థన పరురాలు అని చెప్పించుకునేటువంటి యోధుడిగా ఉంటున్నావా? లేకపోతే దిగజారితనంలో ఉండిపోతున్నావా? ఇది మాత్రం చాలా గ్రహించుకోవాల్సినటువంటి అంశం. ఈ గ్రహింపు అనేటువంటి మనకు లేకపోతే, ఈ గ్రహింపు మన జీవితంలోకి రాకపోతే మనం ఎంతకంతకి ఏమవుతామండి? నీరసిల్లిపోతాం, తక్కువైపోతూ ఉంటాం. ఏ మాత్రము కూడా దేవునికి ఇష్టడుగా ఉండలేం. ఇష్టడుగా ఉండాలంటే ఒకటే మార్గం, దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేసే సమయం పెట్టుకోవాలి. ఆ సమయాన్ని మనం ఎప్పుడు కూడా మిస్ అయిపోకూడదు. ఒకవేళ మిస్ అయ్యావా, ఇంకో అంతకంటే ఎక్కువ సమయాన్ని నువ్వు గడిపేటువంటి అవకాశాన్ని నువ్వు తెచ్చుకోవాలి. అప్పుడే నీ జీవితం వర్ధిల్లుతుంది, నీవు వర్ధిల్లుతావు. నువ్వు నీరసిల్లిపోతున్న స్థితిలోంచి కూడా దేవుని వైపు చూస్తే ఆయన ఏం చేస్తాడు? వర్ధిల్లింపజేస్తాడు. చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో మనం ఏమవ్వాలంటే అంతకంతకు వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేచి నిలబడదాం. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలనైనా, పరమాత్ముడా మీకు స్తోత్రాలునైనా, జీవాధిపతి మీకు స్తోత్రములనైనా. సహాయం చేసి నడిపించిన దేవుడు, మా బిడ్డలు ఎందరో ప్రభా దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నాయన నీ సన్నిధికి వస్తున్నాం,
ఒకవేళ ఏదైనా పొరపాట్లుంటే క్షమించునైనా. మా పరిస్థితులు, మా ప్రభావము, మా యొక్క ఆత్మీయ స్థితి మా కుటుంబానికి ఎదుగుదల కలిగించాలే గాని ఏ విధంగా నీరసిల్లిపోయేటువంటి తత్వం రాకూడదు నాయనా. అటువంటి పరిస్థితులు నా కుటుంబంలో ఏర్పడకూడదు. దయచేసి నాయనా నీ కుటుంబాన్ని మీ కృపాస్థలకు అప్పగిస్తున్నాను నాయన. దావీదు వర్ధిల్లాడంట, అంతకంతకు వర్ధిల్లాడంట, వ్యాపించిపోయాడంట, అనేక రాజ్యాలను కలిపాడంట, రాజ్యంలోనికి రాజ్యాలు కలుపుతూ వచ్చాడంట, యోధుడిగా ఉన్నాడండి, అనేకమైనటువంటి యుద్ధాలు చేశాడండి. అందుకే తండ్రి నువ్వు ఎన్నుకున్న దానికే స్తోత్రాలు. అటువంటి వ్యాపించే తత్వం, అటువంటి మనస్సు మాకు అనుగ్రహించి నీ వాక్యములోను ప్రార్థనలోను నిత్యము వర్ధిల్ల కృప మా అందరికీ కలిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. చెప్పండి ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అలా నిలబడుతూ ఉంటుండగా సంఘ